మాట చెప్తాను వినండి. ఒకానొక రోజున ఒక తండ్రి కూతురు ఉన్నారు. ఎవరు? ఒక తండ్రి ఒక కూతురు ఉన్నారు. తండ్రికి కూతురు అంటే చాలా ఇష్టం, కూతురు కూడా వాళ్ళ నాన్నగారంటే చాలా ఇష్టం, గౌరవం చాలా ఇష్టం. కూతురికి బహుశా ఒక 12 సంవత్సరాలు ఉంటాయి అంతే. ఏకైక యొక్క కుమార్తె. ఎవరికి? వాళ్ళ నాన్నగారికి. అయితే నాన్నగారు ఎప్పుడు కూడా ఏం చేశారంటే బజార్కి ఎక్కడికి వెళ్ళినా ఫాదర్ అంటే ఎప్పుడు ఎవరు వెళ్తారు? కూతురు వెళ్తుంది. అమ్మగారు అంటే ఎప్పుడు ఎవరు వెళ్తారు? కొడుకు వెళ్తారు. అది ఎక్కడైనా కామనే. అవునా? ఎక్కడైనా కామన్ అది. తండ్రి వెనకాతలు ఎప్పుడు కూతురు వెళ్తుంది, తల్లి అంటే ఎప్పుడు కూడా కొడుకు వెళ్తాడు. అదే జ్ఞాపకం చేసుకోండి. తండ్రి కూతురు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే బయటికి వెళ్తూ ఉన్నారు. అలా బయటికి బజార్కి వెళ్తున్నప్పుడు ఆ పాప తన డిబ్బీలో దాచుకున్న కొన్ని డబ్బులు ఏం చేసిందంటే చేతిలో పట్టుకొని చిన్న పర్సులో పెట్టుకొని ఆ పాప కూడా నాన్నగారితో పాటు మార్కెట్లోకి వెళ్ళింది. మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పాప దగ్గర ఎంత ఉన్నాయంటే బహుశా ఒక 3 రూపాయలు ఉంటాయి అంతే. అమ్మాయి దగ్గర దాచుకున్న ఎంత? ఒక 3 రూపీస్. ఇప్పుడంటే ఇంకెక్కువలేండి. కొనుక్కోవడానికి ఒక 10 కావాలంటే 20 ఇస్తారు మీరు. అప్పట్లో మరి అంతేనేమో. ఓ 3 రూపాయలు మాత్రమే ఆ పాప జోబులో ఉన్నాయి, ఆ చిన్న పాకెట్లో. ఆ పాప పెట్టుకుంది. ఆ పాప బజార్లో వెళ్తూ ఉంటుండగా ఆ పాపకు ఒక చక్కని ఏమైందంటే పూలదండ ఒకటి కనిపించింది. పూలతో, ప్లాస్టిక్ పూలతో అల్లుతారు కదా, ఒక దండ. అలాంటి ఒక దండ ఒకటే ఆ పిల్లకి ఏం చేసిందంటే కనిపించిందట. ఆ దండ కనిపించి ఆ షాప్లోకి వెళ్ళి, ఆ నాన్నగారు మార్కెట్లో కాయగూరలు కొంటున్నారు, ఆ పక్క సందులోనే షాప్ అనమాట. ఆ పాప గుబుక్కుమని అద్దాల్లో కనబడితే వెళ్ళి అడిగిందట. ఎవరికి? షాప్ ఆయన్ని. ఏమని? షాప్ గారు, సార్ ఓనర్ గారు, ఇది నాకు కావాలి, ఇది ఎంత అని అడిగితే ఆయన అన్నాడట, ఇది 8 రూపాయలమ్మా అన్నాడట. ఎంత? 8 రూపాయలు అన్నాడట. సరే 8 రూపాయలు కదా అని చెప్పి ఈ పాపకి అంత ఐడియా లేదు కనుక పాకెట్లో డబ్బులు తీసి అక్కడ ఇవ్వబోతూ ఉంటే ఆ పాప దగ్గర ఎంత ఉన్నాయంటే 3 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఆ షాప్ ఆయన చెప్పాడట, ఇది సరిపోవమ్మా, డబ్బులు సరిపో, నువ్వేం చేయాలంటే నువ్వు మళ్ళీ ఎక్కువ డబ్బులు తీసుకొని రా, ఈ దండ నీకే అమ్ముతానని చెప్పి షాప్ ఆయన చెప్పాడు. గబగబా నాన్న దగ్గరికి వచ్చి అడిగిందట, నాన్న నాకు ఏం చేయాలో తెలుసా, నాకు ఆ దండ కావాలి, నువ్వు నాకు కొనిస్తావా ఇవ్వంటే, సరేనమ్మా నేను నీకు కొనిస్తానని చెప్పి ఆయన ఇంకొక 5 రూపాయలు ఇచ్చి మొత్తం 8 రూపాయలు పెట్టి ఏం చేశాడంటే దండ ఈ పాపకి కొనిచ్చాడట. సంతోషంగా ఆ పాప దండ మెడలో వేసుకొని రోజు తీయకుండా రోజు ఆ దండ మెడలో వేసుకొని ఏం చేస్తుందంటే చాలా ఆనందంగా గడిపేస్తుంది పాప. రోజు గడిచిపోతున్నాయి కానీ ఈ పాప మెడలో దండ మాత్రం స్నానం చేసినప్పుడు కూడా పాప 12 ఏళ్ళ యొక్క పాప ఏం చేయట్లేదంటే తీయట్లేదు. అలా తీగిపోయేసరికి ఈ పాపకి తండ్రికి ఉన్న సంబంధం అంటే మంచి యొక్క బంధం కనుక రోజు వీళ్ళిద్దరూ పడుకునే ముందు ఏం చేశారంటే, పాప పడుకునే ముందు వాళ్ళ నాన్న ఒక కథ చెప్పడం ఆయనకు అలవాటు. ఏం చెప్పడం? కథ చెప్పడం అలవాటు. అలా కథ చెప్తున్నప్పుడు ఒకరోజు వాళ్ళ నాన్న అడిగాడట, అమ్మా నేను నీకు కథ చెప్తున్నాను కదా రోజు, ఒకసారి నీ మెడలో ఉన్న దండ నాకు ఇస్తావా అని అడిగాడట నాన్న. అడిగితే అప్పుడు ఆ కూతురు అన్నదట, లేదు డాడీ, నువ్వేదైనా అడుగు కానీ దండం మాత్రం నన్ను అడక్క డాడీ అన్నదట. సరే అని చెప్పేసి మరొక రోజు, ఆ రోజు అయిపోయింది. మరి నెక్స్ట్ డే మళ్ళీ ఒక కథ చెప్తున్నాడు. రోజు పడుకునే ముందు కథ చెప్పి పడుకోబెట్టడం అలవాటు వాళ్ళ నాన్నగారికి. మరొక రోజు మరొక కథ చెప్తున్నాడు. అలా కథ చెప్తున్నప్పుడు వాళ్ళ నాన్న మళ్ళీ ప్రశ్న ఇచ్చి అడిగాడట, అమ్మా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, అయ్యో డాడీ నువ్వంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి డాడీ నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ, నువ్వు లేకుండా నేను ఉండలేను డాడీ, బతకలేను డాడీ అన్నదట కూతురు. సరే అమ్మా అయితే ప్రేమిస్తున్నావు కానీ నీ దగ్గర ఉన్న దండ నాకు ఇస్తావా అని అడిగాడట. అయ్యో డాడీ ఏదైనా అడుగు కానీ ఇది మాత్రం నన్ను అడగొద్దు డాడీ అన్నదట. 2 రోజులు గడిచాయి, ఓ 3 రోజులు గడిచాయి, నెలలు గడిచిపోయాయి, ఒక 5 నెలలు గడిచిపోయాయి. మరొకసారి వాళ్ళ డాడీ మళ్ళీ అడిగాడట, అమ్మా 6 నెలల తర్వాత అమ్మా ఈ దండ నాకు ఇస్తావా అన్నాడు. ఎందుకు మా డాడీ అలా అడుగుతున్నాడు అనిపించిందో, ఏదో పాతదయ్యిందని అనిపించిందో లేదో తెలియదు కానీ ఆ పాప వెంటనే అడగగానే 5 నెలల తర్వాత ఏం చేసిందంటే ఆ దండ తీసి వాళ్ళ డాడీ చేతికిచ్చిందట. వెంటనే వాళ్ళ డాడీ ఆ కుడి చేత్తో ఆ దండ తీసుకొని మరో ఎడం చేత్తో తన పాకెట్లో చేయిపెట్టి ఆ పాకెట్లో నుంచి ఒక చిన్న బాక్స్ తీసి ఆ బాక్స్ ఆ పాపకి ఇచ్చాడట. అమ్మా ఈ బాక్స్ ఓపెన్ చేయు అన్నాడట. వెంటనే ఆ బాక్స్ ఇలా ఓపెన్ చేయగానే ఆ బాక్స్లో ఆ పాపకి ముత్యాల దండ ఇచ్చాడట. అలా ఏ దండ ఇచ్చాడు? ఆ ఇప్పటి వరకు ప్లాస్టిక్ దండ వేసుకొని మురిచిపోయిన ఈ పాప ఆ ముత్యాల దండ చూడగానే చాలా ఆశ్చర్యం వేసి సంతోషం వేసి గొంతులు వేస్తుంది, ఐ లవ్ యూ డాడీ, సో మచ్ డాడీ, ఓ డాడీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం డాడీ నువ్వు అని చెప్పి గట్టిగా నాన్న పట్టేసుకొని ఎంతగానో ఆనందించేస్తుందట. ఆ ముత్యాల దండ చూసి ఈ ప్లాస్టిక్ దండ పూర్తిగా మర్చిపోయిందట. ఇక నుంచి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుందట, మా డాడీ కొనిచ్చారు ఇదేని. నీకు తెలుసా మా డాడీ ఇచ్చారు, మా డాడీ చాలా మంచోడు, ఇరుగు పొరుగు వాళ్ళకి పక్కింటి వాళ్ళకి అందరికీ చెప్పేస్తుంది మా డాడీ ఇది. నన్ను ఇక్కడ ప్రశ్న ఏనివ్వండి, వాళ్ళ డాడీ ఎప్పుడు అడిగాడు ఆ దండమ్మని?
కొన్న 2 రోజులు 3 రోజుల తర్వాత అడిగాడు, ఈ దండ నాకు, ఏ దండ? ప్లాస్టిక్ దండ నువ్వు నాకు ఇస్తా. ఇక్కడ ఒక విషయం ఉంది, గమ్మత్తు విషయం అంటే, ఈయన ఈ యొక్క ముత్యాల దండ ఎప్పుడు కొన్నాడో తెలిసి, ఇద్దరు మార్కెట్కి వెళ్ళారు కదా, ఈ పాప ఏమో ఇది చూస్తూ ఉంటే ఆయన ఏమో పాపకు ముత్యాల దండ కొన్నాడు. అక్కడ పాప ఏమి ఇష్టపడింది? వాళ్ళ నాన్న ఎప్పుడు ఇవ్వాలనుకున్నాడు? ఇది ఎప్పుడో ఇవ్వాలనుకున్నాడు. కథలు చెప్పినప్పుడు అడిగాడు, బొజ్జగించి అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు అడిగాడు. కానీ ఆ పాప ఆనాడు నువ్వు ఇవ్వలేకపోయింది. కానీ గుర్తుపెట్టుకోండి ప్రియ సహోదరి సహోదరుడా, 5 నెలల తర్వాత కూడా అడిగాడు ఆయన. నీ ప్రభువు కూడా నిన్ను అలాగే అడుగుతున్నాడు. నీ నకిలీ యొక్క దండను ప్రభువుకి ఇచ్చేస్తే, నీ నకిలీ సంతోషాన్ని ప్రభువుకి ఇచ్చేస్తే, నీ నకిలీ ఆనందాన్ని ప్రభువుకి ఇచ్చేస్తే, నీ నకిలీ ప్రేమను ప్రభువుకి ఇచ్చేస్తే, ఈ లోకం చూపించే నకిలీ విధమైన యొక్క వాటిని అన్నిటినీ విడిచిపెట్టి ప్రభువుకి ఇచ్చేస్తే, నా ప్రభువు నిన్ను మంచి ముత్యాలతో అలంకరించబోతున్నాడు. నా ప్రభువు నిన్ను రత్నాల కిరీటముతో నిన్ను అలంకరించబోతున్నాడు. నా ప్రభువు నేను ఇంకా ఎక్కువగా విలువైన వజ్రమైన కిరీటంతో నిన్ను అలంకరించబోతున్నాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రియులారా, ధవలవర్ణుడు రత్నవర్ణుడైన నా ప్రభువు నీ గురించి ఆయన ఏవేవి దాచి ఉంచాడో అవన్నీ కంటికి కనబడవు, చెవిటికి వినబడవు. అలనాడు నా డాడీ ఆ పాపను అడిగినట్టే నేడు కూడా ప్రియ సంగమా నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ కూర్చునే నిన్ను అడుగుతున్నాడు. ప్రభు ఏమన్నా తెలుసా? నీ నకిలీ ఆనందాన్ని నాకు ఇచ్చే, నీ నకిలీ పాపాన్ని నాకు ఇచ్చే, నేను నీకు సుఖ సంతోషమైన సంవత్సరాలు నీకు ఇస్తాను, నీకు ఆనందమైన యొక్క జీవితాన్ని నీకు ఇస్తాను, నీకు సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తాను. ఇదిగో నువ్వు మురిసిపోతున్నావు, ఈ లోకంలో ఉన్నది ఇది ఇది అని చెప్పి ఇదే గొప్పది, ఇదే శాశ్వతమైనది అనుకుంటున్నావు. కానీ అంతకన్నా గొప్పది నేను నీ గురించి సిద్ధపరిచాను. అంతకన్నా గొప్పది నేను నీ గురించి ఏం చేస్తున్నాను తెలుసా? దాచి ఉంచాను. ఆ పాప ఎప్పుడైతే కుడి చేత్తో ఇచ్చిందో, వాళ్ళ డాడీ మరొక చేత్తో ఏ విధంగా ఇచ్చాడో ప్రభు నీ గురించి కూడా అలాగనే ఇవ్వబోతున్నాడు. ఆయన ఏవైతే నీకు ఇవ్వాలో వాటన్నిటిని ఆయన నీకు ఇచ్చేవాడై ఉన్నాడు. నీ నకిలీ ఆనందాన్ని తీసేసి దేవుని చేతిలో పెట్టండి. మీ జీవితాన్ని, మీ సమయాన్ని, మీ దారులను, మీ ఆలోచనలను, మీ బుద్ధి వివేకములను, మీ సొంత జ్ఞానాన్ని విడిచిపెట్టి దేవుడికి ప్రతిదీ అప్పగించండి. అప్పుడు నీకున్న సమస్త భారాన్ని ఆయన మీద పెట్టు. ఆయనకి ఇస్తా, ఆయన నిన్ను తీసుకొని ఆయన నీకు ఏమి ఇవ్వాలో బెస్ట్ ఆయన ఖచ్చితంగా నీకు ఇస్తాడు. నువ్వు ఒకటి ఆలోచిస్తున్నావు, కానీ దేవుడు నీ గురించి ఆల్రెడీ సిద్ధం చేసి ఒకటి ఉంచాడు. అది నీకు ఇవ్వాలంటే నీ ఆలోచన విడిచిపెట్టి దేవునికి సన్నిధానంలో నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. దేవుడు ఇంకను మెండుగా దీవించి ఆస్వాదించును గాక.